హలో అండి. నిన్నైతే ఒక ఫంక్షన్‌కైతే మమ్మీ నేనైతే అటెండ్ అయ్యాం. మా ఇద్దరు పిల్లలేరి అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. వాళ్ళనైతే మా డ్యాడీ తమ్ముడు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికైతే వదిలేసాం. ఫంక్షన్ ఏంటి అంటే మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. లాస్ట్ వ్లాగ్స్‌లోనైతే చెప్పాను కదా! అమ్మాయి మెచ్యూర్ అయింది, కూర్చోబెట్టడానికి వెళ్తున్నాము, పేరెంటానికి పిలిచారని చెప్పి. ఆ అమ్మాయిదైతే ఈరోజు ఫంక్షన్ అయితే వీవీఆర్ కళ్యాణ మండపంలో అయితే చేశారు. అక్కడికి ఒక ఫంక్షన్‌కి మనం అటెండ్ అయ్యాము అంటే మనకి అని చెప్పే ఒక సర్కిల్, మన చుట్టాలు, మన క్లోజ్ రిలేటివ్స్ అయితే ఉంటారు కదా! అంత ఈజీగా అయితే రాలేము. వాళ్ళందరితో అయితే కాస్త మాట్లాడి, టైం స్పెండ్ చేసి, ఆ అమ్మాయినైతే చూసి, చక్కగా ఆ అమ్మాయితో కాస్త వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకొని లంచ్ దగ్గరికి వెళ్దాం అనుకునే టైంలో ఈ పిన్ని గారైతే కనిపించారు. ఈమె మన ఫాలోవర్ అనమాట. ఈమె కూడా మాలాగే సిఐఎస్ఎఫ్. వాళ్ళు ఏ యూనిట్‌లో ఉంటున్నారు అవి అయితే కాస్త అయితే మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఆ పిన్ని గారితో అయితే కొన్ని విషయాలైతే మాట్లాడాను. నార్మల్‌గా మాట్లాడుకొని ఇకనైతే మళ్ళీ లంచ్‌కి స్టార్ట్ అవుదాం అనుకునే టైంలో మన సోంపేటలో చిత్రాడ శ్రీను గారైతే ఉన్నారు కదా! వాళ్ళ ఫ్యామిలీ అయితే కనిపించారు. ఆవిడతో కాస్త పరిచయం చేసుకొని దాని తర్వాత అయితే లంచ్‌కైతే కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. దాని తర్వాత ఈ లోపల ఒక ట్రబుల్ ఏంటంటే మా బండికి అడ్డుగా ఇంకో బండి పెడితే ఇదిగో ఈ సాయి తమ్ముడు అంటే మా క్యాస్ట్ అదే మా రిలేటివ్ అబ్బాయి అనమాట హెల్ప్ చేశాడు. ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ బాయ్.